హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రైతులకు గుడ్ న్యూస్. అన్నదాత సుఖీభవ రెండవ విడతకు సంబంధించినటువంటి పేమెంట్ రిలీజ్ డేట్ అనేది ఫిక్స్ కాబోతుంది. అది ఏ తేదీన, ఏ నెలలో ఉండొచ్చు అనేది క్లియర్‌గా ఈ వీడియోలో వచ్చి చెప్పబోతున్నాను. అలానే ముఖ్యంగా కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మొదటి విడత, రెండో విడత పేమెంట్‌లు 2 కూడా కలిపి రూ. 14,000 అయితే ఒకేసారి ఖాతాలకైతే జమ కాబోతున్నాయి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా. సో, దీనికి సంబంధించి ముఖ్యంగా కౌలు రైతుల దగ్గర సీసీఆర్‌సీ కార్డ్స్ అనేటివి ఉండాలనమాట. ఈ కార్డ్స్‌కి మీరు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది కూడా చెప్తాను. సో, వీడియోని పూర్తిగా చూడండి. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి. నలుగురికి ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి. సో, కొత్తగా మన ఛానెల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాము. అన్నదాత సుఖీభవ పథకం అనేది అక్టోబర్ 18వ తేదీన విడుదలయ్యేందుకు అవకాశం అయితే ఉందని సమాచారం అనమాట. సో, ఎందుకు కరెక్ట్‌గా అక్టోబర్ 18వ తేదీన విడుదలయ్యేందుకు అవకాశం అయితే ఉంది అని మీరు చెప్తున్నారని అడిగినట్లయితే, యాక్చువల్‌గా పీఎం కిసాన్ నిధులు విడుదలైన రోజునే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారైతే చెప్పడం జరిగిందనమాట. సో, జాతీయ మీడియా అందించినటువంటి సమాచారం ప్రకారము అక్టోబర్ 20వ తేదీన దీపావళి పండుగైతే ఉందనమాట. ఆ పండుగకి ముందుగానే రైతులకు అక్టోబర్ 18వ తేదీన ఈ యొక్క పీఎం కిసాన్ 20వ విడతకి సంబంధించిన నిధులను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం అయితే ఉందన్నమాట. సో, కాబట్టి అక్టోబర్ 18న పీఎం కిసాన్ నిధులు విడుదలైతే అదే రోజున అన్నదాత సుఖీభవ సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ రెండో విడతకు సంబంధించిన నిధులనేటివి విడుదలైతే కాబోతున్నాయి. సో, ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇప్పటికే రైతులు మొదటి విడత పేమెంట్ అనేది తీసుకున్నారనమాట. రూ. 5,000. అలానే పీఎం కిసాన్ ద్వారా రూ. 2,000 ఇలా రూ. 7,000 అయితే కొంతమంది రైతులకైతే పడడం జరిగింది. కొంతమంది రైతులకు కేవలం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు మాత్రమే జమ కావడం జరిగిందనమాట. అటువంటి వాళ్ళు ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మీకు పేమెంట్ రాకపోతే సో, మీ యొక్క రైతు సేవా కేంద్రాలు ఉంటాయన్నమాట. వాటి దగ్గరికి వెళ్లి ఎక్కడ మీరు మిస్టేక్ చేసుకున్నారో వెరిఫై చేసుకోండి. ఒకవేళ పీఎం కిసాన్ నిధులు రాకపోతే మీరు కామన్ సర్వీస్ సెంటర్‌లు ఉంటాయన్నమాట. సో, ప్రతి దగ్గర ఉంటాయన్నమాట గ్రామాలలో. అంటే ప్రతి గ్రామాలలో ఉండదు. మండలాల్లో ఉంటాయన్నమాట. కామన్ సర్వీస్ సెంటర్‌లు. వారి దగ్గరికి వెళ్తే పీఎం కిసాన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే వాళ్ళు చెప్తారు. ఓకేనా? సో, ప్రాబ్లమ్ ఉంటే ఇవి చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ముఖ్యంగా మనకు సంబంధించి అంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మీరు దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే రైతు సేవా కేంద్రాలు అదే అండి రైతు భరోసా కేంద్రం అంటారు కదా! సో, వాటి దగ్గరికైతే వెళ్లి మీరు రిజిస్టర్ అయితే అవ్వండనమాట. ఈ లోపల రైతులు ఏం చేయాలంటే మీరు ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మీరు ఈ క్రాప్ నందు మీ వివరాలనేటివి అప్డేట్ చేసుకోవాలనమాట. సెప్టెంబర్ 30వ తేదీ లాస్ట్ డేట్ అనమాట. సో, మీరింకా కూడా ఈ క్రాప్ నందు మీ వివరాలు నమోదు చేయకుండా ఉన్నట్లయితే నమోదు చేయండి. అదేవిధంగా బయోమెట్రిక్ అనేది వేయండి. ఇవి వేస్తేనే మీకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్‌లో పేరనేది వస్తుందనమాట. అయితే ముఖ్యంగా కౌలు రైతులకు 14,000 అని చెప్పాను గదా! సో, ఇక్కడ ముఖ్యంగా కౌలు రైతులకు ఒకేసారి మొదటి విడత, రెండో విడత పేమెంట్‌లు 2 కూడా కలిపి 7,000, 7,000, రూ. 14,000 అయితే పడతాయి. మీరు అనుకోవచ్చు. సో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రైతులకు సంబంధించి రూ. 5,000 కదా! మొదటి విడతలో ఇచ్చింది. ఇక్కడ మీరు ఎందుకు రూ. 7,000 అని చెప్తున్నారు అని మీరు అడిగినట్లయితే యాక్చువల్‌గా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులనేటివి రూ. 2,000 మామూలుగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మొదటి విడతలో రైతులకు 5,000 ఇలా రూ. 7,000 అయితే వచ్చాయి. అయితే మన స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులందరికీ కూడా రూ. 20,000 అయితే ఇస్తామని చెప్పింది. కౌలు రైతులకు పీఎం కిసాన్ రాదు. కాకపోతే స్టేట్ గవర్నమెంటే ఇస్తామని చెప్పింది కాబట్టి రూ. 7,000 అలా సెకండ్ పేమెంట్ రూ. 7,000 ఇలా టోటల్‌గా రూ. 14,000 అయితే కౌలు రైతులకైతే వస్తాయి. ఓకేనా? క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. అయితే ముఖ్యంగా కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీసీఆర్‌సీ కార్డ్స్‌కి అప్లై చేసుకోవాలండి. సో, సీసీఆర్‌సీ కార్డ్స్ అనేటివి ఏంటంటే సో, ఈ యొక్క కౌలుకు తీసుకున్నట్లు ఒక అంగీకార పత్రం లాంటిదనమాట. డాక్యుమెంట్ లాగా వస్తుందనమాట. ఈ సీసీఆర్‌సీ కార్డ్ అనేది మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే వెంటనే మీ యొక్క వీఆర్ఓ గారితో కన్సల్ట్ అవ్వండి. సో, వీఆర్ఓ గారు చెప్తారనమాట. వారి లాగిన్ ద్వారా అయినా చేసుకోవచ్చు. లేదా మీ యొక్క రైతు సేవా కేంద్రాలు ఉంటాయి గదా! అంటే రైతు భరోసా కేంద్రాలు అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారండి. సో, వారి దగ్గరికి వెళ్లి కూడా మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చనమాట సీసీఆర్‌సీ కార్డ్స్ కొరకు. సో, దీని కొరకు గ్రామవార్డు సచివాలయం లేదా రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళండి అని చెప్తున్నారనమాట. అక్కడ మనకు అప్లికేషన్ అనేది ఇస్తారు. లేదా డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అనేది చేస్తారనమాట వివరాలు తీసుకొని. సో, దీని కొరకు మీ దగ్గర ఉండాల్సినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు ఎవరిది? రైతుది ఉండాలి. ఎవరు కౌలుకు తీసుకుంటున్నారో వారిది ఆధార్ కార్డ్ ఉండాలి. అంటే ఇద్దరి ఆధార్ కార్డులు ఉండాలి. యజమానిది, ఎవరు కౌలుకు తీసుకుంటున్నారో వారి ఇద్దరి ఆధార్ కార్డులు అనేటివి ఉండాలనమాట. అదేవిధంగా భూమి యజమాని యొక్క రికార్డు పటాదార్ పాస్‌బుక్ కంపల్సరీగా ఉండాలనమాట. ఎవరిది? యజమానిది. ఓకేనా? కౌలు ఒప్పంద పత్రం
లీజ్ అగ్రిమెంట్ అనేది ఒక డాక్యుమెంట్ అనేది ఉంటుందన్నమాట. సో దాన్ని మీరు ఫిల్ చేసి అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా? సో దీంతో పాటు రైతు యొక్క ఫోటో అనేది ఖచ్చితంగా ఉండాలి. కౌలుకి ఎవరు తీసుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బ్యాంక్ ఖాతా వివరాలు, ఇవి వచ్చేసి కౌలుకి ఎవరైతే తీసుకుంటున్నారో వారి యొక్క వివరాలు అనేటివి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేటివి ఇవ్వాలన్నమాట. ఇలా ఈ డాక్యుమెంట్స్ అనేటివి తీసుకొని వెళ్ళినట్లయితే కౌలు రైతులకు సంబంధించినటువంటి సీసీఆర్సీ కార్డ్స్కి అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా విఆర్ఓ గారి ద్వారా అయినా అప్లికేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో మీరు అప్లై చేసిన కొన్ని రోజుల తర్వాత మీకు ఈ యొక్క సీసీఆర్సీ కార్డ్ అనేది వస్తుందన్నమాట. సో కాబట్టి ఈ విధంగా మీరు సీసీఆర్సీ కార్డ్స్కి అయితే సో ఎవరిని కలవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనే వివరాలను అయితే నేను మీకు క్లియర్గా అయితే చెప్పాను. సో ఈ విధంగా మీరు సీసీఆర్సీ కార్డ్స్కి అప్లై చేసుకున్నట్లయితే సో మీరు ఎలిజిబిలిటీలోకి అయితే వస్తారనమాట. ఈ క్రాప్ నందు వివరాలు అనేటివి నమోదు చేసుకుంటారు. నమోదు చేసుకున్న తర్వాత ఈ సెకండ్ పేమెంట్ రిలీజ్ చేస్తారు కదా, అప్పుడు ఎలిజిబుల్ లిస్ట్లోకి మీ పేర్లు అనేటివి వస్తాయి. ఇప్పటికే సీసీఆర్సీ కార్డ్స్ ఉన్నటువంటి వాళ్ళ యొక్క పేర్లు అనేటివి అన్నదాత సుఖీభవ రెండవ విడతకు సంబంధించిన ఎలిజిబుల్ స్టేటస్లో వాళ్ళ పేర్లు అనేటివి వస్తాయి. సో మనకి ఇంకా కూడా అప్డేట్ చేయలేదు కాబట్టి సో అప్డేట్ చేసిన తర్వాత సమాచారం వస్తుంది. నేను తప్పకుండా వీడియో అనేది చేస్తాను. అప్పుడు మీరు మీ స్టేటస్ చెక్ చేసుకోండి. ఇంతవరకు సీసీఆర్సీ కార్డ్స్ అనేటివి లేనటువంటి వాళ్ళు సో మీరు ఈ విధంగా అయితే అప్లై అయితే చేయించుకోండి. మీకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ అనేటివి రావడం జరుగుతుంది, 14,000 రూపాయలు. సో కాబట్టి ఈ విధంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి సెకండ్ ఇన్స్టాల్మెంట్ రెండో విడతకు సంబంధించినటువంటి నిధులు అక్టోబర్ 18వ తేదీన విడుదలయ్యేందుకు అవకాశం అయితే ఉంది. అలానే ఈసారి కౌలు రైతులకు 14,000 రూపాయలు, అంటే మొదటి విడత 7,000 రూపాయలు, రెండో విడత 7,000 రూపాయలు, 14,000 రూపాయలు అయితే వస్తాయని చెప్పి సమాచారం అయితే ఉందన్నమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉండినట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి, నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే. ఓకేనా? అలానే ఇక్కడ మీకు ప్రాబ్లమ్స్, ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఏదైనా ప్రాబ్లం కనుక ఉండినట్లయితే, అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ కానప్పుడు సో మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకొని ఉంటారు. సో అప్పుడు ఆ గ్రీవెన్స్ స్టేటస్ ఏమైంది అనేది తెలుసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా అగ్రికల్చర్ అసిస్టెంట్ గారిని కలవండి. వారి దగ్గర మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళు వెరిఫై చేస్తారు. ఆ డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేయండి. లేదు పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు కనుక పడకపోయినట్లయితే కామన్ సర్వీస్ సెంటర్లు ఉంటాయన్నమాట, వాటి దగ్గరికి వెళ్ళి మీరు వెరిఫై అయితే చేయించుకోవాలి. మీకు ఈ 2 పథకాలకు సంబంధించి ఏమైనా ప్రాబ్లం కనుక ఉండినట్లయితే ఈ అధికారులను కలిస్తేనే మీ పని అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తెలియచేయండి, తప్పకుండా వీడియోస్ అనేవి చేస్తాను. మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తున్నాను. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ వాటిని కూడా ఓపెన్ చేసి చెక్అవుట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వస్తాను.